దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబర్ 23. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైయుందురు. రోమా 8:14. ఇక్కడ పరిశుద్ధాత్మను నడిపించు ఆత్మగా చూస్తున్నాం. మన జీవితములలో బహిరంగముగా దేవుని ఏర్పాటు ప్రకారం మనల్ని అడుగడుగునా నడిపించును. మనము బుద్ధిహీనులము, మనంతట మనము దేవుని చిత్తమును కనుగొనలేని వారము. మీరు దేవుని చిత్తమును కనుగొంటిరా అని పాస్టర్లను, విద్యావేత్తలను చాలామందిని అడిగితిని. దేవుని చిత్తమును మీరు ఏ రీతిగా కనుగొనిరి? వారు కలవరపడి సమాధానమేమీ చెప్పలేకపోయిరి. వారు బైబిలు కంఠోపాఠముగా ఎరిగి ఉన్నప్పటికీ దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలనో వారికి తెలియకుండాను. క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితమంతయు తండ్రి చిత్తమును చేతిలోనే గడిపెను. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ప్రభువు యోహాను సువార్త 4:34 చెప్పెను. గెత్సెమనే తోటలో కూడా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రభు ప్రార్థించారు. కనుక మనము ప్రభువు చిత్తమును ఎరుగుటలో అవివేకులముగా ఉండకూడదు. ఎఫెసీ 5:17. ప్రైజ్ ది లార్డ్.